ఏమ్మా సరదా ఎలా వచ్చా? ఏమి లేదు టీచర్, రేపు మేము ఊరికి వెళ్తున్నాం, పాఠానికి రానక్కర్లేదే అమ్మ చెప్పమని. మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా? నేను వచ్చి చెప్తానుగా. మామా బుచ్చి మామ, ఏమిటలా గుడ్లు మెటికరించి చూస్తున్నావు? బాబు పిచ్చి బాబు, ఇప్పుడు ఇలా వెళ్ళిందే అది గంధర్వ కన్య, అప్సరస. అప్సరసులు గంధర్వ కన్యలు ఇలా ఉండరు మామా. అసలు నీకు పురాణం తెలిస్తేగా అస్తమానవ సెక్స్ పుస్తకాలు నువ్వును. ఇది అల్ట్రా మోడర్న్ మానవ సుందరి. అయినా దేవకన్యలా ఉంది కదా మా అమ్మ, బుచ్చి మా అమ్మ. ఆ అమ్మాయిని పెళ్ళాడితే నా మనసులో అభిప్రాయమే గ్రహించావురా. రే బాబు, పిచ్చి బాబు, నీ బుర్ర వట్టి తొలనుకున్నాను కానీ అప్పుడప్పుడు బాగా పనిచేస్తుందిరా. నా గురించి అమ్మాయితో మాట్లాడతా, నన్ను పెళ్లి చేసుకుంటుందేమో అడగరా. నిన్న అమ్మాయ పెళ్ళ నవ్వుతావు? నాకేం తక్కువ, గోల్డ్ అంత ఆస్తుంది. గోల్డ్ అంత ఉంది, ఎందుకు బయట తీయవుగా? తీస్తాను రా, ఇలాంటి విషయంలో తీస్తాను. డబ్బు వెదజల్లేస్తాను. నా చేతికి ఎముక లేదురా, నేలెక్కి నరం కూడా లేదని తెలుసు. అన్ని కోతలు కోతలు కదా. అమ్మాయి ఒప్పుకోలే గాని కనక వర్షం కురిపించను. సరే, ఒప్పించడానికైనా ముందు కురిపించాలిగా. తే ముందు 100. అబ్బా 100 అంతెందుకు? తేలిపోయింది మామ పస. కటగడ కటగరా ఇంద 100. బుచ్చి అమ్మాయి ఊరికెళ్ళిందిగా, వచ్చేదిస్తా. నేను వస్తాను. ఇదిగో పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి పార్సల్ చేసిరా. ఇదిగో ఈ ఉత్తరం కూడా పోస్టులో రైట్. ఎరా పోస్ట్ ఆఫీస్ అంటే మన సొంత ఆఫీస్ అనుకున్నావా? స్టాంపులు అంటే తక్కర్లేదా? ఇదిగో 10 రూపాయలు. సార్ నమస్కారం అండి. ఓ సుశీల, ఏమిటమ్మా నువ్వే వచ్చేసావు? ఇవాళ మేనేజర్ గారు ఆఫీస్కి రాలేదండి, ఇందులో మీ సంతకం కావాలి. అలాగా, రా. అప్పనా బాబు, ఆ అమ్మాయి ఎవరు? మన ఆఫీసులోనే పనిచేస్తుంది బాబు. వస్తానండి. రాజా. ఎస్ డాడీ, కమింగ్. పిలిచారా? అవును. చూడు రాజా, ఇక ఈ ఆఫీస్ వ్యవహారాలన్నీ నా వల్ల అయ్యేటట్టు లేదు. నీ వరుస ఇలాగే ఉంటే మన వ్యాపారాలన్నీ తలకిందులవుతాయి నాయన. మీకే భయమే ఎక్కర్లేదు డాడీ. ఇక రేపటి నుంచి మీకు రెస్టు, నాకు ఆఫీసులో అరెస్టు. మీరా? నేనే. అయ్యా, ఈ ఆఫీసులో నేను తప్ప పనిచేసేవాడు గుండె ఆడుతోంది. భయం లేదు. నీళ్లు మంచి ఏంటండి చిన్నబాబుకు? అరవకు. సుశీలకి నేను ఎవరో తెలియకూడదు. నీకు తెలియనట్టు నటించు. మళ్ళీ చిన్నబాబుని చిత్తమని అన్నావో ముక్కు దగ్గర వస్తాను. ఐఎమ్ సారీ సార్, ముక్కు దెబ్బ తగిలింది. పోయింది తల్లండి. ఆయన నేను ఏంటమ్మా ఆయన? నేను ఆయన మీ ఆయన? చిచ్చి అవే మాట్లాడండి. ఆయన నా ఫ్రెండ్, నా కోసం వచ్చారండి. మన కోసం మా చుట్టాలందరూ ఆఫీసుల్లో వచ్చి కూర్చోకూడదమ్మా. పొరపాటు అయిపోయిందండి, ఇంకెప్పుడు రారు. రండి రండి రండి.
ఎంత అప్పిస్తే మాత్రం మరి కాబూలి వాళ్ళ ఆఫీసు కూడా తరుముకు రావాలా? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటండి అన్యాయం? నేను డబ్బు కోసం వచ్చాను, మీరెలా అనుకున్నారు? మరెందుకు వచ్చినట్టు? ఆడపిల్ల దగ్గరికి వచ్చి డబ్బు కోసమేనా? ఏదో సాయంత్రం పెద్ద హోటల్కి అలా షికారుగా షైల్గా. అక్కర్లేదు, నేను రాను. ఈ నెలలో మీకు రావాల్సిన డబ్బు. అక్కర్లేదు, ఉంచండి. పర్వాలేదు, తీసుకోండి. ఉంచండి తీసుకోండి ఉంచండి అంటుంటే తీసుకోండి. హోటల్కి వస్తానంటే తీసుకునేది. నేను చచ్చినా రాను. ఈ మాత్రం దాన్ని చావటం ఎందుకండి? మీరు వచ్చేదాకా మీ ఆఫీస్ ముందే సత్యాగ్రహం చేస్తారు. తప్పుల వాళ్ళని తప్పర్థం చేసుకోకూడదు. విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్. అయ్యా, లోపల మా మేనేజర్ గారి ముక్కు పచ్చడి చేసిన విప్లవం చాలదు. అదే కర్మ. ఇక్కడ కూడా నా పరువు తీయాలా? ఇది నీ అదృష్టం. సరే పదండి. వెరీ గుడ్, అలా దారి ఫ్రెండ్. ఉత్తరాలమ్మా. ఏమ్మా, బాగా ఉత్తరం రాశాడా? అవును నాన్న. ఏం రాశాడో చదువమ్మా. దానికి వాడు ఏదో రాసి ఉంటాడు, అవన్నీ మనకెందుకండి? సర్లే, నువ్వే చదువుకోమ్మా. అక్క, కమలక్కయ్య, అమ్మ దొంగ. నాకు తెలుసులే, రాజాబాబు రాసిన ఉత్తరే కదూ. మేమెవరు చూడకూడదనా దాచేస్తాం? నేను ఇంకా పూర్తిగా చదవలేదు. అయితే నేనే చదువుతాను, తీయగా హాయిగా విని ఆనందించు. కమ్మని చిరునవ్వుతో కలకలలాడే కమలకు భావరాజా. అబ్బా, నువ్వు చాలా అల్లరి పిల్లవే సరోజా. ఆనాడు నీకు వాగ్దానం చేసిన ప్రకారం రాధాకృష్ణుల బొమ్మ పంపుతున్నా. అందుకో. అబ్బబ్బబ్బా, ఏమిటి నీ అల్లరి? ఉత్తరం ఇస్తావా? అమ్మని పిలవనా? పిలువు, ఆవిడ ఉంటుంది, ఆనందిస్తుంది. కమల, నీవు నా మీద చూపే ఆత్మీయత మర్చిపోదామన్నా మరపు రావటం లేదు. చూసావా అక్కయ్య, బావా నీ కోసం గింజుకుంటున్నాడట. రమ్మని పాపం నేను మాత్రం ఉండాలి. సుశీల, ఈ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. గరం గరం బఠానీ, తాజా గరం బఠానీ. సుశీల, ఈ మధ్యన నేను ఒక స్నేహితుడి పెళ్లికి వెళ్ళటం సంభవించి ఆ పువ్వు పట్టుకో. ఆ సందర్భంలో వాడు నీ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. తాజా గరం బఠానీ బాబు. అరే, లవ్ మ్యాటర్స్ మధ్య నీ బఠానీలు ఏమిట్రా? మీ స్నేహితుడి ప్రశ్నకి మీరేం సమాధానం చెప్పారు? అదే ఏం చెప్తానో తొచ్చక. అమ్మగారు, మీరైనా భోజనం చేయండమ్మా. ఒరేనిగా ఆ పుట్టిలా బారై. ఇదిగో 10 రూపాయలు. నమస్కారం. సుశీల, చూస్తావే బోడి చేయి. అమ్మ బాబాయ్, 10 రూపాయల బఠానీలే. మొన్న మీరు హోటల్లో కూడా 32 రూపాయలు బిల్లు చేశారు. ఇలా అయితే బాగుపడ్డట్టే. పెళ్లి అయితే అవన్నీ మానేస్తాగా. అసలు అదే నేను చెప్పొచ్చింది, పెళ్లి విషయం. మరి పెళ్లి కూతురు దొరకొద్దు? దొరకడం ఎందుకు, రెడీగా ఉంది. ఎక్కడా? ఇక్కడే, స్ట్రైట్ ఆపోజిట్ ఎదురుగుండానే ఉంది. నువ్వే ఎందుకు అలా నవ్వుతావు? ఏం లేదు, ఇప్పటికీ నేను 5 పోషిస్తున్నాను. ఇక మీకు నాకు పెళ్ళైతే నా నెత్తిన మీరు 6వ వారు అవుతారు. అలాగే అంటా ఉండు. ఇక చూడు, పెళ్ళైన తర్వాత నిన్న ఒక పెద్ద ఎయిర్ కండిషన్ బంగ్లాలో పెట్టి. ఈ తమాషాలకేం గాని ఇలాంటి మాటల మీద నాకు నమ్మకం ఉండదు. ప్రతి ఆడది తన భర్త మీదే ఆధారపడి జీవించాలనుకుంటుంది. కానీ మన విషయంలో నాకు ఆ నమ్మకం లేదు. పైగా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా మీద ఆధారపడ్డ వాళ్ళు కూటికి గుడ్డకు ఎంత అల్లాడిపోతారో ఆలోచించండి. అదేగా నీ బాధ. నెవర్ మైండ్, నీకు ఆ భయమే ఎక్కర్లేదు. నిన్ను, నీ వాళ్ళని, అందరినీ నేను పోషిస్తాను. కావాలంటే అదే కాగితం మీద సిరాతో సంతకం చేసి మరీ అగ్రిమెంట్ రాసిస్తాను. ఏం పాపం, మళ్ళీ ఏ ముసమ్మైనా తావడానికి రెడీగా ఉందా? సుశీల, ఇదిగో నేను ఉద్యోగం చేస్తాను, ప్రామిస్. చేసిన ఆ వచ్చే జీతం మీ డ్రెస్సులకే చాలు. అదంతా నీకెందుకు, నువ్వు కళ్ళు మూసుకుని ఒప్పుకో. ఆ తర్వాత నేను పెద్ద ఇంద్రజాలం చేస్తాను, మ్యాజిక్. చూడండి, ఈ కథలన్నీ నా దగ్గర కాదు. ముందు ఉద్యోగం చూసుకోండి, తర్వాత పెళ్లి. సుశీల, ఈ రోజుల్లో పెళ్ళాన్ని దొరికినంత తేలిగ్గా ఉద్యోగం దొరికితేగా. ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ. ఏం చేయమంటావు? మా ఆఫీసులో ఒక ఖాళీ ఉంది, మీరు చేస్తారా? నీ ఆఫీసులోనా? అవును, నేను చెప్తే తప్పకుండా ఇస్తారు. సరే సరే, రేపే. అవునవును, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలేదని ఉందిగా.
ఇంటి దగ్గర తీసుకురానా బాబు గారు? అరే ఈ తలలో పింటి దాకా కూడా ఎందుకురా? ఇదిగోరా నాయనా నీ బుట్ట. గరం గరం బఠానీ, తాజా గరం బఠానీ బాబు గారు. సార్ ఏమా మా ఫ్రెండ్ బాబాయ్ వచ్చాడు? అబ్బే రాలేదండి. అమ్మయ్య, అయితే ఏం భయలేదులే. చూడండి మన ఆఫీస్ లో ఒక ఖాళీ ఉంది కదండి, ఉంటే దయచేసి అది మా ఫ్రెండ్ కి బాబాయ్ ఆ ఫ్రెండ్కే చస్తే నా ముక్కోడ కొట్టేశాడు, నా నోరు నొక్కేశాడు. బాబా నమస్కారం. నమస్కారం నమస్కారం. చూడండి ఆనాడేదో పొరపాటు అయిపోయింది కానీ ఈయన నిజంగా చాలా మంచివారండి. ఎస్ చూస్తే తెలియడలే. కూర్చో బాబు కూర్చో. ఏం చదువుకున్నావు బాబు? ఫస్ట్ క్లాస్ బిఏ. ఏం తెలివి, ఏం వినయం, ఏం విధేయత. నన్ను అడిగితే చూడమ్మా, ఆ టైపిస్ట్ గారు స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసిన కొంచెం తీసుకురామా. సార్ మరి ఉద్యోగం చూస్తాయమ్మా, నువ్వు ఉండి వెళ్ళు. చిన్నబాబు గారు ఏమిటండి ఈ నాటకం? నువ్వు నాటకమయ్యా, నన్ను దబాయించి నటించు, నేనేమనుకోనుగా. మీ ఆఫీసులో మీకు ఉద్యోగమా? అది నేను ఇవ్వడమా? అదంతా ఒక ట్రిక్ అయ్యా, చూడు. ఆ విషయం తర్వాత చెప్తాగా. తర్వాత చెప్పడం ఎందుకు, విషయం అర్థమైందిలేండి. అసలు నన్ను అడిగితే అడిగిందిగా ఉద్యోగం ఇచ్చాను. చితం చితం. ఇదిగో చూడమ్మా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఈ ఆఫీసులో పనిచేస్తున్నావు కనుక, నువ్వు నన్ను అడిగేవు కనుక, నీ మాట ఖాళీ కాకూడదు కనుక ఈ ఖాళీ అతనికి ఇస్తున్నాను. సార్ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. ఏం బాబు ఇదిగా ఏమిటి లార్జ్ లాగా ఎంజాయ్ చేస్తున్నావు? ఇదిగో అబ్బాయి, ఉద్యోగం అంటే ఎలా ఉండవో తెలుసా? తెలుసా? మాట మాటకి చిత్తం చిత్తం అంటూ ఉండాలి. అది అది జీతాలు పెంచమనకూడదు, మనకూడదు. లంచాలు పుచ్చుకోవచ్చు. వచ్చు వచ్చు. కూడదు 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 కూడదు. అదేమిటి సార్ మరి బ్రతకటం ఎలా? ఉద్యోగస్తులు బతకడం ఏమిటయ్యా? నన్ను అడిగితే బతుకుతున్నట్టు నటించాలి అంతే. వెళ్ళి పని చూసుకో. నమస్కారం. నువ్వు వెళ్ళి పని చూసుకో.